అనకాపల్లి జిల్లా కొంద పరిధిలోని గిరిజన విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. చదువుకునేందుకు పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు యోగా చేసి నిరసన తెలిపారు. రోలుగుంట మండలంలోని ఆర్ల పంచాయతీ లోసింగి రెవెన్యూ పరిధిలో దాదాపు 312 మంది ఆదివాసీలు కొండ శిఖర గ్రామాల్లో జీవిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం 60 మంది వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. వీరికి దగ్గరలోనే పాఠశాల లేకపోవడంతో 3 కిలోమీటర్ల దూరంలోని వైబీపట్నంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళ్తున్నారు. గతంలో అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లగా డీఈఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ పాఠశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నిర్మాణానికి నోచుకోలేదు. అధికారుల తీరుతో విసిగిపోయిన విద్యార్థులు యోగా చేసి వినూత్న నిరసన చేపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టి సారించి లోసింగి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి స్కూల్ లేక అంగన్వాడీ లేక అసలు ఇబ్బంది పడుతున్నాం. మేము అంగన్వాడికి వెళ్ళాలన్నా సరే 15-13 కిలోమీటర్లు, స్కూల్కి కింద నడిచి వెళ్ళాలన్నా సరే ఒక 8-9 కిలోమీటర్ల సందర్భంగా మేము స్కూల్ కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాం. అలాగే అంగన్వాడీలో కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు పిల్లలు కూడా వెళ్ళాలన్న స్కూల్కి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే వెంటనే మాకు అంగన్వాడీ మరియు స్కూలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. రోలుగుంట మండలం అర్ల పంచాయతీ లోసింగ్ గ్రామంలో 60 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదువుతున్నట్టుగా 2025 అలాగే 6 నెలలో గౌరవ డిఈఓ గారు, అలాగే ఎంఆర్ఓ, అలాగే ఎంపీడీఓ అధికారులందరూ కూడా లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు. దీనికి పర్మనెంట్ స్కూల్ ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి అప్పుడు ఆర్డీఓ గారు ఒక లెటర్ కూడా తయారు చేశారు. అయితే ఆల్టర్నేట్ స్కూళ్ళు అనేది లోసింగి గ్రామానికి, పిత్రిగడ్డ గ్రామానికి ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ గా స్కూల్ లేకపోవడం వల్ల విద్య అభ్యసించడానికి ఇబ్బందిగా పడుతుంది. ఈ యోగాంధ్రలో మాకు ఒక స్కూల్ ఇవ్వాలని, అలాగే మా పిల్లలకి స్కూల్ కావాలని చెప్పేసి, అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పేసి ఈరోజు యోగా ద్వారా ప్రభుత్వానికి నిరసన విద్యార్థులు, తల్లిదండ్రులు తెలియజేయడం జరుగుతుంది. అక్కడ స్కూళ్ళు ఉంటాయి కానీ టీచర్లతో ఉంటారు కానీ పిల్లలు ఉండరు. అదే ఈ కొండ మీద అయితే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, స్కూల్ లేదు. అందుకని మేము స్కూల్ ఇవ్వాలని చెప్పేసి యోగాంధ్ర సందర్భంగా యోగాతో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.